ఇట్లా పైగానే వేసారు నా చూడగా దాకా వీళ్ళకన్నా సేవలు క్యాన్సర్ అవగాహన మనం ముందుగా చర్చించాలి. జాగ్రత్తలు చూస్తే సుజాత, నెల్లూరు డిఎంఎన్ఎస్. ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినము అవగాహన కార్యక్రమము ఇక్కడ గాంధీ బొమ్మ నుంచి నారాయణ మెడికల్ కాలేజ్ వాళ్ళ సారథ్యంలో ఇక్కడ నిర్వహిస్తున్నాము. ప్రజల్లో ముఖ్యంగా అవగాహన పెంపొందించడానికి ఈ కార్యక్రమము, ఈ ర్యాలీ నడక చేస్తున్నారు. ముఖ్యంగా మన ప్రభుత్వం తరఫున కూడా NCD 4.0లో ప్రతి మహిళకు పరీక్షలు చేయించడం జరుగుతున్నది. మన ఆశా, ANM, CHO వాళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి స్క్రీనింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలు దీన్నంతా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. నేను డాక్టర్ హరీష్ బాబు, నారాయణ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్. వరల్డ్ క్యాన్సర్ డే అనేది ప్రతి సంవత్సరం మనము ఈ 4th జరుపుకుంటాము. ఎందుకంటే ఒక క్యాన్సర్ గురించి ప్రజల్లో ఒక అవగాహన, అంటే క్యాన్సర్ అటువంటి ఏంటి అంటే ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు రకరకాల చికిత్సలు ఎంత ముందుగా గుర్తిస్తే అంత మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మీరు నారాయణ హాస్పిటల్లో కనుక తీసుకుంటే మనకి క్యాన్సర్కి సంబంధించిన 3 విభాగాలు ఉంటాయండి. ఒకటి మెడికల్ ఆంకాలజీ అంటారు, దానికి డాక్టర్ శ్రీవిద్య గారు ఉన్నారు. అట్లానే సర్జికల్ ఆంకాలజీ డాక్టర్ మనోగ్రామ్ గారు, అట్లానే రేడియేషన్ ఆంకాలజీ డాక్టర్ సాయి రత్నప్రభ గారు. ముగ్గురు ఒక టీం ఉంది మన దగ్గర. సో టీమ్ ఆఫ్ డాక్టర్సే కాకుండా దానికి సంబంధించిన ఎక్విప్మెంట్, మేడం చెప్పినట్టు లీనియర్ యాక్సిలరేటర్ కానీ అన్ని రకాల సర్జికల్ ఎక్విప్మెంట్, ఎక్స్పర్టైజు, అంటే 3 విభాగాలు ఒకే రూఫ్ కింద ఒకే హాస్పిటల్ అనేది చాలా అరుదుగా ఉంటుంది. ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. సో చాలా మంది అఫోర్డ్ చేయలేరు. సో అందుకని అందరూ 3 విభాగాలు పెట్టుకోలేరు. బట్ మన హాస్పిటల్లో ఈ 3 విభాగాలు నారాయణ సారు ప్రజలకి సేవ చేయాలి. ఈ క్యాన్సర్ పేషెంట్స్ కూడా మనము ఒక రకమైన సేవ అందించాలి. వీళ్ళందరూ చెన్నై, బెంగళూరు అట్లంతా పోవడానికి అవసరం లేదు, మన దగ్గరే ఇవన్నీ అందుబాటులోకి తేవాలన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక క్యాన్సర్ బ్లాక్ని సపరేట్గా మనం నిర్మించుకోవడం జరుగుతుంది. సో ఈ బ్లాక్లో అన్ని క్యాన్సర్కి సంబంధించిన ఎటువంటి చికిత్స అయినా సరే, రేడియేషన్ కానీ, మెడిసిన్స్ కానీ, ఏదైనా సర్జరీ కానీ అన్నీ ఒకే చోట అందుబాటులోకి తీసుకుని వస్తున్నాము. రీసెంట్గా ఆరోగ్యశ్రీ నుంచి కూడా దీనికి క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఆరోగ్యశ్రీ సేవలు కూడా నారాయణ హాస్పిటల్లో అందుబాటులోకి తీసుకుని వచ్చాము. దీన్ని కూడా ప్రజలందరూ వినియోగించుకోవచ్చు. ఈరోజు ఫిబ్రవరి 4వ తారీఖు ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవము. సో ఈ సంవత్సరం నినాదం ఏంటంటే యునైటెడ్ బై యూనిక్ అంటాము. అంటే ప్రతి పేషెంట్, ప్రతి క్యాన్సర్ డిఫరెంట్ ఫ్రమ్ మిగతా పేషెంట్స్. చాలా మంది అపోహలు పడుతూ ఉంటారు. వాళ్ళ బంధుమిత్రుల్లో ఎవరో క్యాన్సర్ చికిత్స తీసుకోవడం వలన, లేదంటే క్యాన్సర్తో బాధపడడం వలన దుష్ప్రభావాలు ఎక్కువ ఉన్నాయి, మేము వాటికి ట్రీట్మెంట్ తీసుకోము, అలాంటి అపోహల్లో ఉంటారు.
సో ప్రతి పేషెంట్ కూడా డిఫరెంట్ అండి, ప్రతి క్యాన్సర్ కూడా డిఫరెంట్. సో ఎవ్రీ పేషెంట్కి మనం కస్టమైజ్గా ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడానికి కారణం ఏంటంటే అందరు పేషెంట్స్ ఒకళ్ళు కాదు, అన్ని క్యాన్సర్స్ ఒకటే కాదు, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకి భారతదేశంలో ఈ ఎక్కువగా క్యాన్సర్ అనేది ఇన్సిడెన్స్ ప్రివలెన్స్ ఎక్కువ అయిపోయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి వెస్టర్న్ కంట్రీస్ కంటే భారతదేశంలో ఎక్కువ మంది పేషెంట్స్ లోకల్లీ అడ్వాన్స్డ్, అంటే 3వ స్టేజ్ 4వ స్టేజ్లో మన దగ్గరికి రావడం జరుగుతుంది. దీనికి మెయిన్ ముఖ్య ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి క్యాన్సర్ పైన అవగాహన లేకపోవడం. అసలు క్యాన్సర్ లక్షణాలు ఏంటి, అవి క్యాన్సర్ ఎందుకు వస్తుంది, వాటికి ఏమైనా ముందస్తు పరీక్షలు ఉంటాయా, లేదంటే వ్యాక్సినేషన్స్ ఉంటాయా, అసలు ఎలా చెకప్ అనేది ఎలా చేయించుకోవాలి, ఇలాంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి అవగాహన లేకపోవడం వలన మన దగ్గరికి చాలా చివరాఖరి దశలో వచ్చి మరణానికి గురవుతున్నారు. సో ఇవన్నీ జరగకుండా మనం ముందస్తు పరీక్షలు చేయించుకుంటూ లక్షణాలన్నీ తెలుసుకుంటూ ఉంటే మనం క్యాన్సర్ డెత్ రేట్స్ అనేవి చాలా వరకు తగ్గించుకోవచ్చు అండి.